దినాం ట్రాఫిక్ రూల్స్ వాటిచ్చుర్రి ఆ బతికే కొన్ని దినాలైనా బతుకుతారు. అట్టిగా టక్కర్ల పాలై ప్రాణాలు తీసుకోండి ఎందుకని అటు పోలీసులు ఇటు పెద్ద మనుషులు మొత్తుకుంటూనే ఉంటారు. అయినా కూడా వినకుండా కొందరు మోతవార్లు నలుగురు నలుగురిని వేసుకొని ఉరుకుతారు. ఇక చిన్న పిల్లలుంటే ఆటోలు వేసి కుక్కినట్టే ఇరికిచ్చి ఇరికిచ్చి కూర్చుండ పెడతారు బండ్ల మీద. కానీ ఇప్పటి నుంచి గా పప్పులేముడికే ఆడా పిల్లల గురించి కొత్త రూల్ వచ్చేసిందిగా. చిన్న పిల్లలను బండి మీద వేసుకొని ట్రాఫిక్ రూల్స్ తప్పేటోళ్ళంతా ఈ ముచ్చట మంచిగా చెవిన పెట్టి నుండ్రి. బండి ఉంది కదా చిన్న పిల్లలే కదా అని ఎంతమంది అంటే అంతమందిని ఒత్తి ఒత్తి కూసబెట్టుకొని దొలకపోతే మాత్రం జేబులు ఖాళీ చేసుకోవాల్సిందే. ఇక ఎందుకంటారా చిన్న పిల్లల్ని దొలకపోతప్పుడు ట్రాఫిక్ రూల్స్ తప్పి బండ్ల మీద ఈ స్కూల్ బస్సులలో దొలకపోవాల్సిన దానికంటే ఎక్కువ మందిని తీసుకపోతే ఇప్పటి సంది డబల్ ఫైన్ వేస్తారట. పరిమితికి మించి దొలకపోతే రోడ్ల మీద టక్కరై అన్యాయంగా ప్రాణాలు పోయే కథ అవుతుందని కేంద్ర రవాణా శాఖ ఈ ఆలోచన చేసిందట. ఇప్పటిదాకా చెప్పే కాడికి చెప్పిర్రు, ఇంకా తొవ్వకొస్తలేరు కాబట్టి ఇదే కరెక్ట్ పద్ధతి అని కేంద్ర రవాణా శాఖ తీసుకున్న ఆలోచనను అందరు మెచ్చుకుంటారు. కాబట్టి అది బండి అయినా కార్ అయినా బస్ అయినా ఎంతమంది పడతారో అంతమందిని దొలకపోర్రి. అంతేగాని ఆరాటం కొద్దీ మరీ ముఖ్యంగా చిన్న పిల్లని దొలకపోయేటప్పుడు అజాగ్రత్త పాటిస్తే మాత్రం డబల్ ఫైన్ కట్టక తప్పది. ఏమంటున్నాం పైలమ్మలా? ఓర్ని అన్యాయాన్ని అన్యాయం అనుడే పాపం అయిపోయింది, తప్పును తప్పననుడే తప్పు అయిపోయింది. కండ్ల ముందు ఏం జరిగినా చూసుకుంటుండాలి తప్ప దాని గురించి మాట్లాడు, దాన్ని ఊసే ఎత్తొద్దు. లేదు నేను అన్యాయం జరిగితే అపరిచితుని దీర్ఘ ప్రశ్నిస్తా, తప్పు జరిగితే తుప్పు రేగొడతా అంటే ఇగో గిట్ల తిప్పల పెడతారట సర్కార్ ఆఫీసర్లు. ఎంత చక్కదనాల రోజులు వస్తున్నాయో చూడుండ్రి తెలంగాణలో. ఇప్పుడు నా ఇల్లు ఇప్పుడు ఇన్ని రోజులు మెజర్మెంట్ తీసుకొని సార్ చెప్పండి మరి నేను ఏం తప్పు చేసినా కలెక్టర్ గారు ఇట్లా మీరు అంటే మనుషులను బతకనియమంటారా వద్దంటారా చెప్పండి. మీరు ఆగండి, ఎందుకు వచ్చారు? నా ఇంత నా పర్మిషన్ లేకుండా ఇంటికి ఎట్లా వచ్చారు చెప్పండి. ఎవరు చెప్పారు మీరు ఆగండి నా పర్మిషన్ లేకుండా ఇంటికి ఎట్లా వస్తారు? అవునా మీ కలెక్టర్ గారు ఏమైనా బతకలు చేయడం? ఈ కలెక్టర్ సందీప్ కుమార్ జా మీ మహేందర్ రెడ్డి చెప్పినట్టుంటారా లేకపోతే ఏంది? ఎట్లా వస్తారా ఇంటకు? మరి లేకుంటే ఏందే అన్న, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ చేస్తున్న పనులకే వంకలు పెడతావా? తప్పును తప్పని ప్రశ్నిస్తావా? అన్యాయాన్ని ఇది అన్యాయమని మోసమని టీవీలో చెప్తావా? ఎన్ని గుండెలు నీకు? అందుకే మున్సిపల్ ఆఫీసర్లు నీ ఇంటికి వచ్చి ఇల్లు కొలతలు తీసుకుంటున్నారు. చూసిండ్రా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊర్లు ఇండనీయకుండా చేసుడు అంటే గిదే కావచ్చు. రాజన్న సిరిసిల్ల జిల్లాల బలగం టీవీ న్యూస్ అనే పేరుతోని జర్నలిస్ట్ కాయేతి బాలరాజు వార్తలు చెప్తాడట. అట్లా సర్కార్ను సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ జూ పనితీరును ప్రశ్నించినట్టు వార్తలు చెప్పిండట. లెక్కకైతే తప్పుడు నిర్ణయాలు చేస్తే వార్తలు చూసి సరిదిద్దుకోవాలి. కానీ ఇక్కడ అట్లా జరగలేదు. ఎందుకంటే ఇవి వెనకటి రోజులు కావు కదా, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కదా. అందుకే మున్సిపాలిటీ ఆఫీసర్లను ఇంటికి తోలి బాలరాజు ఇల్లును కొలతలు కొలిపించిండ్రట. ఇంట్లో ఉన్న ఆడోళ్ళని బెదిరించి మీ ఇల్లు అద్దాదు కొలవాలని టేపులు పట్టి గోడలు బాల్కనీలు ప్రహారీ కొలిచిండ్రట. రూల్స్ ప్రకారం ఇల్లు కట్టలేదని కూల కొడతారు, లేకుంటే నీళ్లు కరెంటు సప్లై లేకుంటే చేస్తారు. ఇవి గాక ఇంకేమైనా తిప్పల పెడతారో తెలియదు కానీ కొత్తగా ఇంటికి వచ్చి కొలతలు తీసుకున్నారట. అయితే ఇదంతా సిరిసిల్ల సర్కార్ పంతుల సర్దుబాట్ల అన్యాయం జరిగిందని, రైతు రాజిరెడ్డిని అక్రమంగా జైలు వేసిండ్రని, పాల రైతుల కడుపు కొట్టే పనులు చేసిండ్రని, కేటీఆర్ బొమ్మ ఉన్నందుకే ఓ టీ కొట్టు మనిషిని తిప్పల పెట్టిండ్రని వార్తలు చదివిండట. అట్లా చేస్తే వాళ్ళకి నచ్చుతుందా? చేస్తున్న చెడ్డ పనులు ప్రపంచానికి చెప్తూ ఊకుంటారా? అందుకే కాంగ్రెస్ లీడర్ కేకే మహేందర్ రెడ్డి, కలెక్టర్ సందీప్ కుమార్ జూ బాలరాజు అన్నను పగబట్టి గోస పెడుతున్నారట. ఇంటి కొలతలు తీసుకుపోయిండ్రట. చూడుండ్రి ఎట్లున్నదో తెలంగాణలో ఎసంటి పరిపాలన జరుగుతున్నదో. కండ్ల ముంగట అన్యాయం జరిగితే చూసుకుంటూ ఊకోవాలి కానీ దాని గురించి మాట్లాడద్దు, ప్రశ్నించొద్దు. యాది పెట్టుకుండ్రి. నీతి న్యాయం ధైర్యం అని అన్యాయాన్ని ప్రశ్నించేరు. ఇగో గిట్లనే అవుతుంది మీ పరిస్థితి కూడా. పైలం